హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే బేబీకార్న్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని బౌల్‌లో వాటర్ వేసి కొంచెం కల్లుప్పు కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఈలోగా బేబీకార్న్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన వాటర్ ఇలా మరుగుతుండగా ముందుగా కట్ చేసిన బేబీకార్న్‌ని ఆ వాటర్‌లో వేసి మిక్స్ చేసుకుంటూ 2, 3 నిమిషాలు ఉడకనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఉడకనివ్వాలండి. 2, 3 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని బేబీకార్న్‌ని స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అన్నీ తీసేసి బేబీకార్న్‌ని సెపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వరిపిండి, అల్లం వెల్లుల్లి తురుము 1 స్పూన్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం డ్రైన్ చేసి పక్కన పెట్టిన బేబీకార్న్ ముక్కలను కూడా దీనిలో వేసి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఈలోగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేటట్టు కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బేబీకార్న్ మంచూరియాని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ చాలా హెల్తీ కూడా వాళ్ళకి. ఆయిల్‌కి సరిపడా బేబీకార్న్ ముక్కలను వేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్న బ్యాచెస్‌గా బేబీకార్న్ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్‌గా ట్రాన్స్పరెంట్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ కెచప్, ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఉడకనివ్వాలి. వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసుకొని దాన్ని కూడా దీనిలో వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి.
ఇలా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాసెస్ అంతా బేబీ కార్న్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And don't forget to subscribe Satya Andhra Ammai.